టైప్ 1లో అంటే మెడికేషన్ మీద ఉంటూనే లాంగ్ టర్మ్ లో వీళ్ళకి బాడీ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని? టైప్ 1లో సో యంగర్ పేషెంట్స్ వీళ్ళు సరిగా ఫుడ్ తీసుకోరు. నెంబర్ 2 ఇన్సులిన్ కూడా సరిగా తీసుకోరు. మెయిన్గా ప్యాంక్రస్ పైన బాగా అఫెక్ట్ అవుతుంది అనమాట. ప్యాంక్రటైటిస్, ప్యాంక్రటిక్ ఫెయిల్యూర్ అలా వస్తాయి. సో వీళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మోర్ దాన్ 600, 700 అలా కూడా వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు కొన్నిసార్లు కోమాకి వెళ్ళడం, ఫిట్స్ రావడం అట్లాంటివి వస్తాయి. సో టైప్ 1 అనేది చాలా డేంజర్, టైప్ 2 కంటే కూడా. వీళ్ళలో మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఐ మీన్ అంటే లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 20 అట్లా వచ్చింది అనుకోండి, అర్లీగా స్పాన్ అనేది తగ్గుతుంది అనమాట. కానీ టైప్ 2లో మాత్రం అలా ఉండదు. సో నీకు కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ అవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు, అంటే లాంగ్ టర్మ్ ఉంటాయి. సో టైప్ 1లో అట్లా ఉండవు. ఓకేలా కాంప్లికేషన్స్ వచ్చాయంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి, సివియర్ ఉంటాయి అట్లా. అండ్ ఇప్పుడు టైప్ 2లో చెప్పారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం? టైప్ 2లో 2 టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఈ బ్లడ్ వెజల్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి, స్మాల్ వెజల్స్, లార్జ్ వెజల్స్. స్మాల్ వెజల్స్ ని అఫెక్ట్ చేస్తుంది ఇనిషియల్ గా వచ్చిన 5 to 10 years లో. స్మాల్ వెజల్స్ అంటే నీకు ఆ బ్లడ్ వెజల్స్ కంటికి సప్లై చేస్తాయి, కంటిలో రెటినా అని ఉంటుంది, సో అక్కడ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ కిడ్నీలో డ్యామేజ్ జరుగుతుంది. నెక్స్ట్ నరాలు, సో డయాబెటిక్ రెటినోపతి అంటే కంటిలో వచ్చే సమస్య. సో దాంతో ఏమవుతుందంటే ఆ కంటికి వెళ్ళే రక్తనాళాలలో షుగర్ పేరుకోవడం వలన ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. సో అది వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 4 to 5 స్టేజెస్ జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ 1లోనేమో సిమ్టమ్స్ పెద్ద కనపడవు. స్టేజ్ 2, స్టేజ్ 3 అలా వచ్చినప్పటికీ చూపు మస కనపడడం అట్లా జరుగుతుంది. స్టేజ్ 4, స్టేజ్ 5 వచ్చేసరికి స్టేజ్ 5 పూర్తిగా బ్లైండ్నెస్ వస్తుంది. ఇదంతా షుగర్ వచ్చిన ఫస్ట్ 5 to 10 years మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో షుగర్ వచ్చిన పేషెంట్ కంపల్సరీగా ఐ చెకప్ ఎవ్రీ 2 years అయినా అట్లీస్ట్ ఒకసారి చేర్చుకుంటూ ఉండాలి. లేకపోతే మాత్రం 10 years లో చాలా ఇబ్బందులు వస్తాయి, కంప్లీట్గా బ్లైండ్నెస్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది 1 కాంప్లికేషన్, డయాబెటిక్ రెటినోపతి అంటారు దాన్ని. నెక్స్ట్ కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. దాంతో కూడా 5 స్టేజెస్ ఉంటాయి. సో ఇనిషియల్గా కిడ్నీ అనేది ఫంక్షన్ డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో కిడ్నీ ఫంక్షన్ ఎలా అంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ అని ఉంటాయి. సో అది 1.2 ఉండాలి యంగ్స్టర్స్కి. అబౌవ్ 50 వాళ్ళకి 1.5 వరకు ఉండొచ్చు. సో ఈ కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చినప్పుడు కిడ్నీలో ఆ ఫంక్షన్ ఆల్టర్ అయిపోయి, కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటకు పంపించడం, మన బాడీకి కావాల్సిన హోల్డ్ చేసి రిటర్న్ పంపించడం. ఎప్పుడైతే డయాబెటిక్ నెఫ్రోపతిలో కిడ్నీ డ్యామేజ్ అవుతుందో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. సో అది డయాబెటిక్ నెఫ్రోపతిలో ఇనిషియల్ సిమ్టమ్, ప్రోటీన్ బయటికి పోవడం, ప్రోటీనూరియా అంటారు దాన్ని, యూరిన్లోంచి బయటికి పోతుంది. ఎప్పుడైతే బాడీలోంచి బయటికి ప్రోటీన్ పోతుందో సో బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఉండదు లోపల. సో అప్పుడు మొత్తం బాడీ అంతా ఎడిమా వస్తుంది, కాళ్ళవాపులు, మొహం ఉబ్బరం, ఫేస్ పొట్ట ఉబ్బరం, చేతులు ఉబ్బరం, అవన్నీ ఫేస్ అంతా వస్తుంది అనమాట. జనరలైజ్డ్ ఎడిమా అంటారు దాన్ని, అది వస్తుంది. అది స్టేజ్ 1లో ఇనిషియల్గా. నెక్స్ట్ స్టేజ్ 2, 3 అట్లా వచ్చేసరికి యూరిన్ తగ్గిపోవడం, కొన్నిసార్లు ఆయాసం రావడం అలా వస్తుంది, అప్ టు 4 స్టేజ్ వరకు. అంటే ఇవన్నీ నీకు మెడికేషన్తో మెయింటైన్ చేయొచ్చు స్టేజ్ 3, 4 వరకు. లాస్ట్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో అక్కడ వచ్చే కంప్లీట్గా యూరిన్ అనేది రాదు వాళ్ళకి, యూరిన్ ఆగిపోతుంది. సో డయాలసిస్ చేస్తేనే యూరిన్ వస్తుంది, అది లాస్ట్ ఫేజ్ అనమాట. దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు దాన్ని. సో అది లాస్ట్ స్టేజ్. అక్కడ మాత్రం కంపల్సరీగా డయాలసిస్ చేసుకోవాలి, అది కూడా వీక్లీ థ్రైస్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటానే వాళ్ళు 1 to 2 years ఆర్ 5 years వరకు సర్వైవ్ అవుతారు. అది డయాబెటిక్ నెఫ్రోపతి. నెక్స్ట్ డయాబెటిక్ న్యూరోపతి ఏంటంటే మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నిటికీ సో ఆక్సిజన్ పోవాలి. సో ఈ డయాబెటీస్లో ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వలన ఈ బ్లడ్లో షుగర్ అంతా పేరుకుపోయి సరిగా ఆక్సిజన్ పోదు. ఇక్కడ ఏ పార్ట్కి అయితే పోకుండా ఉంటుందో అక్కడ నర్వ్స్కి డిస్టర్బెన్స్ వచ్చేసి డ్యామేజ్ అవుతూ వస్తాయి. దీంతో కూడా 3 to 4 స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ ఫేజెస్లో జస్ట్ తిమ్మెలు రావడం అట్లా ఉంటుంది. సెకండ్, థర్డ్ స్టేజ్లో
కూర్చున్నట్టు పారాసిస్ సింటమ్స్ వస్తాయి. అంటే కాలు అంత మంటలు రావడం, అరికాలు మంటలు రావడం అలా వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ 4కి వచ్చేసరికి కంప్లీట్గా స్పర్శ లేకపోవడం, పూర్తిగా మొద్దు బారడం అట్లా వస్తాయి. వాళ్ళ కింద నడిచినా కూడా ఏదో దూదిపై నడిచినట్టు అట్లా అనిపిస్తుంది. సో ఎండ్ స్టేజ్లోకి వచ్చేసి ఇంకా పెయిన్, టెంపరేచరు వాళ్ళకి ఏం తెలియదు. సో అందుకే ఎక్కడెక్కడ కూర్చుకున్నా, దెబ్బ తగిలినా, స్పర్శ లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి తెలియదు. ఏదైనా బర్న్ అయినా కాలినా కూడా తెలియదు. సో అది నా డయాబెటిక్ న్యూరోపతి దాంతో వస్తుంది అనమాట. అవి స్మాల్ వెజల్ కాంప్లికేషన్స్, అంటే బ్లడ్ లో స్మాల్ వెజల్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ. వీటన్నిటికి కూడా సో ఆ బాడీకి పోవాల్సిన, ఆ పార్ట్కి పోవాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ పోకపోవడం వలన డ్యామేజ్ జరుగుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ షుగర్ లెవెల్స్ అనేవి ఆ బ్లడ్ వెజల్స్ అడ్డుకుపోయి పూర్తిగా మూసుకుపోతాయి. సో ఆక్సిజన్ సప్లై అయిపోతుంది. కన్ను కావచ్చు, కిడ్నీ కావచ్చు, నర్వ్స్ కావచ్చు. అది స్మాల్ వెజల్ కాంప్లికేషన్స్. నెంబర్ 2 వచ్చేసి లార్జ్ వెజల్. దాంతో కూడా 3 రకాలు ఉన్నాయి. ఒకటి హార్ట్ కి మేజర్ వెల్ సప్లై చేస్తుంది. సో అప్పుడు స్ట్రోక్ వస్తుంది, గుండె స్ట్రోక్ అంటారు అది, ఎంఐ. నెంబర్ 2 బ్రెయిన్ కి. సో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం అంటారు కదా, అది పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. నెక్స్ట్ కాళ్ళకి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. సో కాళ్ళకి పోయే మేజర్ వెజల్స్ లో ఈ షుగర్ అంతా పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్ పోకుండా అవి డ్యామేజ్ అవుతాయి. ఈ 3 లార్జ్ వెజల్ కాంప్లికేషన్స్. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అండ్ కాళ్ళకు వచ్చే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. మొత్తం గ్యాంగ్రీన్ అయిపోయి కొన్నిసార్లు కాలు కూడా తీస్తారనమాట ఈ బ్లడ్ సప్లై లేకపోవడం వలన. ఏ పార్ట్కి అయితే బ్లడ్ సప్లై ఉండదో ఆ పార్ట్ అంతా బ్లాక్ అయిపోతా వస్తుంది. సో అప్పుడు దాన్ని తీసేస్తారు. అంటే ఏమి అసలు దెబ్బ తాకకుండానే అట్లా బ్లాక్ అవుతూ వస్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,